Hello students, in today's session we are going to start the 8th chapter, that is International Trade. So if you see, Manmo already what is trade and what are the types of trade, ఇవన్నీ కూడా already discuss చేశాం కదా. Now let us go in detail with the international trade. So what do you mean by international trade? Means just nothing but it is an foreign trade. అంటే the exchange of goods and services. Okay na? Exchange of goods and services between two countries. Okay na? Exchange of goods and services between two countries, we call it as international trade. అంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి బయింగ్ అండ్ సెల్లింగ్ యాక్టివిటీస్ చేసేదాన్ని మనము ఇంటర్నేషనల్ ట్రేడ్ అని పిలుస్తాం. ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాస్ లో కూడా చూసుకున్నాం కదా, వాట్ ఆర్ ద టైప్స్ అవన్నీ కూడా. సో ఇవన్నీ నెక్స్ట్ ఇంటర్నేషనల్ ట్రేడ్ లో మనకి ఏమేమి ఉంటాయి కదా, ఇంపోర్ట్స్, exports and import trades ఉంటాయి. సో మనము మేజర్ గా చూసుకుంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ పైనే ఎక్కువగా డిపెండ్ అవుతాం. అంటే సపోజ్ ఇప్పుడు చూడండి, ప్రతి ఏరియాలో కూడా గూడ్స్ అవైలబుల్ ఉంటాయా, దట్ ఈస్ న్యాచురల్ రిసోర్సెస్ ఇవన్నీ ఉంటాయా, ఉండవు. కాబట్టి ప్రతి కంట్రీ కూడా ఏం చేయాల్సి వస్తుందన్నా వేరే కంట్రీ పైన డిపెండ్ కావాల్సి వస్తుంది, దట్ ఈస్ అదర్ కంట్రీ పైన డిపెండ్ కావాల్సి వస్తుంది. అందుకనే మనం ఏం చేస్తాము, if we don't have technology, we import, that is we buy goods from one country and exports we sell to other country. So imports and exports అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో దీనివల్ల ఏమవుతుంది, there will be a need of exchange, right? సో దీన్ని మనము ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటాం కదా. అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బిట్వీన్ టూ కంట్రీస్, we call it as international trade. Now let us go with the importance. Importance of international trade. So why we need to do international trade? Because every country is not as self-sufficient. ఇప్పుడు చూడండి కదా, ఒక కంట్రీ కనుక స్మూత్ గా రన్ కావాలి అనుకోండి, దానికి ఏం కావాలి, ప్రొడక్షన్ కోసము ఆల్ ద రా మెటీరియల్స్ దే నీడ్ టు హ్యావ్ కదా. రా మెటీరియల్స్, మ్యాన్ పవర్, రిసోర్సెస్ ఇవన్నీ కూడా కావాలి. కానీ ప్రతి కంట్రీకి అవన్నీ ఉంటాయా, ఉండవు. సో మన నేచర్ ఎలా ఉంది కదా అంటే, ఇట్స్ డిజైన్ ఇన్ సచ్ ఏ వే, ప్రతి ఏరియాలో ఒక్కొక్క క్వాలిటీ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఎగ్జాంపుల్, మీరు దుబాయ్ చూసారనుకుంటున్నారా, ఓకేనా? దుబాయ్ కనుక వెళ్ళారనుకోండి, ఇట్స్ బెస్ట్ ప్లేస్ ఫర్ పెట్రోలియం ప్రోడక్ట్స్, అంతే కదా. మనకి ఎలాంటి పెట్రోలియం ప్రోడక్ట్స్ కావాలి అన్నా అక్కడి నుంచి కావాలి. బట్ దుబాయ్ వాళ్ళు ఓన్లీ పెట్రోల్ తింటారా, లేదు, వాళ్ళు కూడా ఫుడ్ తింటారు. కాబట్టి మనం ఏం చేయాలన్నా, దుబాయ్ వాళ్ళు ఏం చేస్తారు, పెట్రోల్ ప్రతి ఏరియాలో యూస్, కానీ ఓన్లీ అక్కడే దొరుకుతుంది. కాబట్టి మనం ఏం చేస్తాము, వీఆర్ డిపెండింగ్ ఆన్ దుబాయ్ ఫర్ ద పెట్రోలియం ప్రోడక్ట్స్. లేదు అనుకోండి, మన కార్లు, బైక్స్ నడుస్తాయి. ఇన్ ద సేమ్ వే వాళ్ళకి ఫుడ్ కావాలి, కానీ ఆ ఏరియాలో ఫుడ్ అవైలబిలిటీ అనేది ఉండదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, దే ఆర్ డిపెండింగ్ ఆన్ us. అంటే ప్రతి కంట్రీ కూడా దానికి కావాల్సినవి అన్నీ ఉండవు. కాబట్టి కంపల్సరీ వాళ్ళు ఏం చేయాల్సి వస్తుంది, వేరే కంట్రీ పైన డిపెండ్ కావాల్సి వస్తుంది. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. మళ్ళీ దీని వల్ల మనకి ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే, దే విల్ బి మ్యూచువల్ అండర్స్టాండింగ్. అంటే బిట్వీన్ కంట్రీస్ ఫ్రెండ్లీ నేచర్, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అనేది ఉంటుంది. దానివల్ల వార్స్ ఇవన్నీ కూడా ఇలాంటివి కూడా జరగదు.
హ్యాపీగా ప్రతి ఒక్కరు కూడా ఒకరికి ఒకరు ఎక్స్చేంజ్ చేసుకుంటా ఉంటారు. నెక్స్ట్ వాళ్ళందరూ కూడా ఫ్రెండ్లీ నేచర్ లో ఉంటారు. నెక్స్ట్ అలాగే చూసుకుంటే టెక్నాలజీస్ చూసామనుకోండి, జపాన్ చూసామనుకోండి, జపాన్ టెక్నాలజీకి ఫేమస్. సో వాళ్ళు ఏం చేస్తారు, జపాన్ వాళ్ళు మన దగ్గర నుంచి మనకి టెక్నాలజీని సెల్ చేస్తారు. మనం వాటిని పర్చేస్ చేసి విల్ ఇంప్రూవ్ అవర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కదా. సో అందుకనే ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది చాలా ఇంపార్టెన్స్ వచ్చిందనా. సో ఇక్కడ ఏమైంది, ప్రతి ఒక్కరు ఇంకోటి కొన్ని కంట్రీస్ చాలా పూర్ కంట్రీస్ ఉంటాయి, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కావాలి. అలాంటప్పుడు ఏం చేస్తాము, ఏవైతే అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయో అక్కడికి డెవలప్డ్ కానీ డెవలపింగ్ కంట్రీస్ కానీ వెళ్ళి ఆ ఏరియాలో ఒక బిజినెస్ స్టార్ట్ చేసి వాటి నుంచి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ఇస్తుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్. ఒకవేళ టూ కంట్రీస్ మధ్యన ఎలాంటి మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేదు, ఎలాంటి బిజినెస్ ఎన్విరాన్మెంట్ లేదన్నమాట. సో అలాంటప్పుడు మనకి పాసిబిలిటీ ఉంటుందా, ఉంటుంది. అందుకనే ఎప్పుడైతే ఇంటర్నేషనల్ ట్రేడ్ ఉంటుందో అప్పుడు మాత్రమే ఎవ్రీ కంట్రీ కెన్ డెవలప్. ఎవ్రీ కంట్రీ కెన్ డెవలప్ ఎకనామికల్లీ, అంటే మనీ మ్యాటర్స్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండగలుగుతుంది. నెక్స్ట్ దే కెన్ ఇంప్రూవ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఓకేనా. సో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే ఏంటన్నా, మన మనీ పవర్ పెరగాలి, ఎట్ ద సేమ్ టైం మనం వే ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి. దాన్ని మనం స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అని పిలుస్తాము. ఇప్పుడు చూడండి, మన దగ్గర ఫుల్ డబ్బులు ఉన్నాయి కానీ పెట్రోలియం ప్రోడక్ట్స్ లేవనుకోండి, మనం ఏం చేయాల్సి వస్తుంది, నడుచుకుంటూ అయినా వెళ్ళాలి, లేదంటే బుల్లెట్ కార్స్ లో వెళ్ళాలి. సో దానివల్ల మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇంప్రూవ్ అయినట్ట లేదు. అందుకనే ప్రతి కంట్రీ కూడా ఏం చేస్తుంది అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ పైన చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. సో ఇప్పుడు ఇంకొకటి మనకి ఏమేమి వచ్చాయి కదా, గ్లోబలైజేషన్, లిబరలైజేషన్. అంటే గ్లోబలైజేషన్ అంటే ఏంటి, ప్రతి ఏరియాలో కూడా ప్రతి ఒక్కరు వాళ్ళకి కావాల్సిన గూడ్స్ ని ఎక్కడి నుంచి అయినా సెల్ చేయొచ్చు, ఎక్కడి నుంచి అయినా బై చేయొచ్చు. అంటే ప్రతి కంట్రీ ఏ కంట్రీలో కావాలి అంటే ఆ కంట్రీలో వాళ్ళ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ ని స్టార్ట్ చేయొచ్చు. దాట్ ఇస్ గ్లోబలైజేషన్. లిబరలైజేషన్ అంటే ప్రతి ఒక్కరికి కూడా సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి, ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, మన వాళ్ళు ఏం చేస్తున్నారు కదా, అమెరికాను, ఆస్ట్రేలియాను, యుఎస్ ఇవన్నీ వెళ్తా ఉన్నారు. ఎలా వెళ్తున్నారు, బికాస్ ఆఫ్ గ్లోబలైజేషన్. అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ టాలెంట్ యూజ్ చేసుకోవడానికి ఆల్ ఓవర్ వరల్డ్ ఎక్కడికి వెళ్ళడానికైనా ఛాన్సెస్ ఉన్నాయి. దాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. రైట్, నౌ విల్ గో విత్ ద difference between international trade and internal trade. So చూడండి, difference between internal trade and international trade. Internal trade and international trade. So already మనకి తెలుసు home trade and foreign trade గురించి తెలుసు కదా. And just refer that one అన్న. సో మీకు ఆల్రెడీ ఫోటో కాపీ పెట్టేశాను కదా గ్రూప్ లో. సో దాని అందరు రాశారనుకుంటున్నాను. ఇఫ్ నాట్ సీ విత్ యువర్ మెటీరియల్స్. ఫస్ట్ వన్, what is internal trade? Internal trade means refers to the trade within the country. Internal trade అంటే ఏంటన్నా, మన ఇండియా అనుకోండి, విత్ ఇన్ ఇండియా మీరు బిజినెస్ కనుక చేస్తే అంటే ట్రేడ్ ఏం చేస్తుంది, ఇట్ ఫెసిలిటేట్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కదా. గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్స్చేంజ్ చేయడానికి ట్రేడ్ అనేది మనకి యూజ్ అవుతుంది. కాబట్టి ఇంటర్నల్ ట్రేడ్ ఏం చేస్తుందన్నా, విత్ ఇన్ ద కంట్రీ
మనం బిజినెస్ కనుక విత్ ఇన్ ద కంట్రీ చేసామనుకోండి దాన్ని మనం ఏమనాలి, ఇంటర్నల్ ట్రేడ్ అని పిలవాలి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ట్రేడ్, ట్రేడ్ విత్ అదర్ కంట్రీస్. ఒకవేళ మనం బిజినెస్ మన కంట్రీతో కాకుండా వేరే కంట్రీస్ తో కూడా బిజినెస్ చేసామనుకోండి దాన్ని మనము ఇంటర్నేషనల్ ట్రేడ్ అని పిలుస్తున్నాము. సో విత్ ఇన్ ద కంట్రీ అయితే ఇంటర్నల్ ట్రేడ్, మన కంట్రీ కాకుండా వేరే కంట్రీస్ తో కూడా పర్చేసింగ్ అండ్ సెల్లింగ్, ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ చేస్తే దాన్ని ఇంటర్నేషనల్ ట్రేడ్ అని పిలవాలి. సెకండ్ వన్, does not involve any exchange of currency. Doesn't involve exchange of currency. అంటే చూడండి, మనము విత్ ఇన్ ద కంట్రీ కనుక బిజినెస్ చేసామనుకోండి ఏమవుతుందన్నా, మన ఇండియా మొత్తం ఎక్కడ వెళ్ళినా కానీ అన్ని రూపీసే ఉంటుంది కదా. కాబట్టి మనం ఏం చేయొచ్చు, మనీ అనేది డైరెక్ట్ గా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే సపోజ్ వాళ్ళు ఓకే 10 lakhs అన్నారనుకోండి, మీరు ఏం చేయొచ్చు 10 lakhs ఇండియన్ రూపీస్ ని ఇచ్చేసేయచ్చు. అంటే మీరు ఏం చేస్తున్నారన్నా, మీరు బై చేసింది డైరెక్ట్, మీరు ఏదైతే డైరెక్ట్ గా యూజ్ చేస్తున్నారో కరెన్సీని, అదే కరెన్సీని వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అంటే నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ కరెన్సీ. అదే మీరు ఇంటర్నేషనల్ ట్రేడ్ చూడండి, ఎక్స్చేంజ్ ఆఫ్ కరెన్సీ. ఇంటర్నేషనల్ ట్రేడ్ లో ఏమవుతుంది, మనకి కంపల్సరీ దేర్ ఇస్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ కరెన్సీ. సపోజ్ మీరు ఇంటర్నేషనల్ ట్రేడ్ లో చూసారనుకుంటున్నా, సపోజ్ $1 is equal to 70 rupees అనుకుంటున్నా, ఓకేనా. సో మీరు ఏం చేయాలి, సపోజ్ 100 కానీ ఒక $10 lakh బిజినెస్ చేశారు, ఓకేనా. $10 lakh బిజినెస్ చేస్తే మీరు ఏం చేయాలన్నా, ఇఫ్ నాట్ సింపుల్ చూడండి, మీకు ఈజీ క్యాలిక్యులేషన్ కావాలి కదా. 70,000 రూపీస్ బిజినెస్ చేశారు, ఎవరితో, ఫారెన్ కంట్రీ తోటి 70,000 రూపీస్ బిజినెస్ చేశారు. అప్పుడు మీరు ఏం చేయాల్సి వస్తుంది, రూపీస్ ఇవ్వకూడదు, వాళ్ళకి డాలర్స్ లోనే ఇవ్వాలి. అంటే 70 రూపీస్ కి $1 అన్నాం కదా, అంటే వాళ్ళకి ఏం చేయాలన్నా, మన రూపీస్ ని తీసుకెళ్లి వాళ్ళకి డాలర్స్ గా కన్వర్ట్ చేసి, ఓకేనా, వాళ్ళకి డాలర్స్ గా కన్వర్ట్ చేసి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఏమవుతుందన్నా, మనకి ఇచ్చే రూపీస్ వాళ్ళు తీసుకోరు, వాళ్ళ డాలర్స్ కి ఎక్స్చేంజ్ చేస్తాం కదా. సో ఇంటర్నేషనల్ ట్రేడ్ లో మనకి ఏమైంది, ఎక్స్చేంజ్ ఆఫ్ కరెన్సీ అనేది ఉంది. నెక్స్ట్, దేర్ విల్ బి నో రిస్ట్రిక్షన్స్. నో రిస్ట్రిక్షన్స్, నో రిస్ట్రిక్షన్స్ ఇన్ ద సెన్స్ ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి ఉండవన్నమాట. బికాస్ టోటల్ ఇండియా మొత్తం చూసామనుకోండి, మనకి ఓన్లీ 1 GST ఉంది కదా, ట్యాక్సెస్, అండ్ గవర్నమెంట్ కూడా ఓన్లీ సింగిల్ గవర్నమెంట్ ఉంటుంది. కాబట్టి we don't have any special rules and regulations. అంటే ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా మీరు మీ బిజినెస్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేయొచ్చు. అంటే బయర్ అండ్ సెల్లర్ దగ్గరే ఉన్నాం కాబట్టి సింపుల్ గా సింగిల్ కరెన్సీ తోటి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా బిజినెస్ చేయొచ్చు. కానీ అదే ఇంటర్నేషనల్ ట్రేడ్ చూసారనుకోండి, హ్యావ్ రిస్ట్రిక్షన్స్. సో మనకి ఇంటర్నేషనల్ ట్రేడ్ లో చూసుకుంటే ఏమవుతుంది, we have restrictions. బికాస్ ఇప్పుడు ఏం చేయాలన్నా, మీరు వేరే కంట్రీ తోటి బిజినెస్ పెట్టాలి అనుకోండి, ఫస్ట్ ఆ కంట్రీకి మనకి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉందా లేదా, అంటే ట్రేడ్ చేసుకోవడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుందా లేదా, మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అని ఉంటుంది, MOU అంటారు, అది వాళ్ళిద్దరి మధ్యన ఉందా లేదా. నెక్స్ట్, ఇప్పుడు సింపుల్ గా చూసుకున్నా, USA ట్రంప్ ఏం చేశాడు, చైనా తోటి ఎలాంటి డీలింగ్స్ పెట్టుకోవద్దు అని వాళ్ళ డీలింగ్స్ అన్ని క్యాన్సిల్ చేశాడు.
సపోజ్ ఇప్పుడు యుఎస్ఏ పర్సన్ చైనాకి అమ్మాలి అనుకోండి, కుదురుతుందా? కుదరదు. బికాస్ దే హ్యావ్ సమ్ రెస్ట్రిక్షన్స్, అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, వాటిని కంపల్సరీ కూడా ఆ ఏరియా పర్సన్, ఆ ఏరియా సిటిజన్ ఫాలో కావాలి. కాబట్టి బిఫోర్ గోయింగ్ టు ఇంటర్నేషనల్ ట్రేడ్ మనం ఏం చేయాలన్నా ఆ కంట్రీకి మనకి ఎలాంటి డీలింగ్స్ ఉన్నాయి, వాళ్ళు గవర్నమెంట్ రూల్స్ ఒప్పుకుంటారా లేదా, మన గవర్నమెంట్ రూల్స్ ఒప్పుకుంటారా లేదా, అవన్నీ కూడా చూసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్, there is a scope for operations of demand and supply forces. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇంటర్నల్ గా మన దగ్గరే కాబట్టి మనకి ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై అనేది అంత చేంజెస్ అనేవి ఏమీ ఉండవు. అంటే బేస్డ్ ఆన్ ద డిమాండ్ మనం ఏం చేసినా వాటిని సప్లై చేసి హ్యాపీగా ఉండొచ్చు. అదే ఇక్కడ చూడండి, ద స్కోప్ ఫర్ ఆపరేషన్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై ఫోర్సెస్ ఈజ్ రిస్ట్రిక్టెడ్. ఇక్కడ చూడండి, వాళ్ళు ఎంత పర్చేజ్ కావాలి అనుకుంటే అంత ఈజీగా చేస్తాం మన కంట్రీ కాబట్టి. కానీ మీరు ఒకవేళ ఇంటర్నేషనల్ ట్రేడ్ అనుకోండి, అక్కడ ఏమవుతుంది అంటే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. గవర్నమెంట్ కి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా. ఎలా ఉంటుంది అంటే, మీరు ఒకవేళ ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకోండి, ఏమైనా పర్చేస్ చేయాలి అంటే సపోజ్ $1 lakh గూడ్స్ మాత్రమే పర్చేస్ చేయాలి అని ఒక రూల్ ఉంది అనుకుందాం. సో ఆ ఏరియాలో డిమాండ్ ఏముంది, 2 lakh గూడ్స్ కి డిమాండ్ ఉంది. బట్ మనం అంత సప్లై చేయగలుగుతున్నామా? చేయలేదు, బికాస్ ఆఫ్ డిమాండ్. అదే మనకు ఇంటర్నల్ గా మన కంట్రీలో అనుకోండి, వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తే మనం అంత సప్లై చేయగలుగుతాం. దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అండ్ రిస్క్ ఇస్ లెస్. ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అండ్ రిస్క్. సో విత్ ఇన్ ద కంట్రీ కాబట్టి కదా మనకి ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా ఎలాంటి రిస్క్ ఉండదు. అదే మీరు దీంట్లో చూడండి, ఫారెన్ ట్రేడ్, దట్ ఈస్ ఇంటర్నేషనల్ ట్రేడ్ లో చూసారనుకోండి, రిస్క్ ఈజ్ హై. బికాస్ ట్రాన్స్పోర్టేషన్ ఏం చేయాలన్నా మన గోడౌన్ నుంచి, దట్ ఈస్ ప్రొడక్షన్ ప్లాంట్ నుంచి షిప్ వరకు తీసుకెళ్ళాలి. షిప్ నుంచి మళ్ళీ ఆ కంటైనర్స్ లో వేయాలి. ఆ కంటైనర్ లో వేసాక అది నీట్ గా షిప్ ఆ ఒడ్డుకు వెళ్ళాలి, అంటే ఆ కంట్రీకి వెళ్ళాలి. సో ఇదంతా కూడా లెంతీ ప్రాసెస్ కదా. అంటే కంపేరింగ్ టు ఇంటర్నల్లీ మనకి ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది కొంచెం హెవీ రిస్క్ తో కూడుకొని ఉంటుంది. సో ఇట్ ఈస్ అన్ రిస్కీ ప్రాసెస్. నెక్స్ట్, సిక్స్త్ వన్, it facilitates movement of goods from the point of production to areas where the consumer in the home country, the globe. So ఇదేం చేస్తున్నారు అంటే, ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ ప్రొడక్షన్ నుంచి కస్టమర్ వరకు విత్ ఇన్ ద కంట్రీలోనేనా, విత్ ఇన్ ద కంట్రీ ప్రొడక్షన్ ఎక్కడ ఉన్నా సరే కస్టమర్ వరకు కూడా ఇది రీచ్ చేస్తుంది. విత్ ఇన్ ద గ్లోబ్ అంటే ఆ కంట్రీలో వరకు మాత్రమే. సపోజ్ మనం ఇండియన్స్ కాబట్టి విత్ ఇన్ ఇండియా మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా కానీ వాటిని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఏం చేస్తుందన్నా, ఇట్ ఫెసిలిటేట్స్ కంట్రీస్ టు స్పెషలైజ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎ పర్టికులర్ లైన్ ఆఫ్ ప్రోడక్ట్స్ విచ్ ఎనేబుల్ దెమ్ టు సెల్ దోస్ ప్రోడక్ట్స్ across. Specialized products production. సో దీంట్లో కనుక చూసుకుంటే, మీరు ఇంటర్నేషనల్ ట్రేడ్ లో కనుక చూసుకుంటే, ఇప్పుడు చూడండి మనకు టీవీస్ ఉన్నాయి. టీవీస్ ఏంటి, జపాన్ టెక్నాలజీ టీవీ వాడుతున్నాం అనుకోండి. ప్రతి ఒక్కటి కూడా మనం జపాన్ నుంచే తెచ్చుకుంటామా? లేదు. మన దగ్గర ఏదైతే లేవో, సపోజ్ మన పిక్చర్ ట్యూబ్ జపాన్ నుంచి అనుకుంటాం. సో ఓన్లీ పిక్చర్ ట్యూబ్స్ మాత్రమే జపాన్ పంపిస్తుంది. మిగతా ప్లాస్టిక్, ఆ డెకరేషన్, దాని సైజ్, షేప్ అవన్నీ కూడా ఎవరు డిజైన్ చేస్తారో మనమే డిజైన్ చేస్తాము. అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ వల్ల ఏమవుతుంది అంటే, స్పెసిఫిక్ గా మనకి అవన్నీ కూడా వచ్చేస్తాయి. స్పెసిఫిక్ కమోడిటీస్ మాత్రమే అక్కడి నుంచి వస్తాయి. దాని నుంచి దానికి కొంచెం ఆర్టిఫిషియల్ హై క్రియేట్ చేసి మనము సెల్ చేయొచ్చు. నెక్స్ట్ వన్,
ఇంటర్నల్ ట్రేడ్ చూసుకుంటే ఇట్ హెల్ప్స్ టు డిరైవ్ ద బెనిఫిట్స్ ఆఫ్ స్పెషలైజేషన్ విత్ ఇన్ ద కంట్రీ. అంటే ఇంటర్నల్ ట్రేడ్ లో ఏమవుతుందన్నా న్యూ ప్రోడక్ట్స్ అన్ని కూడా విత్ ఇన్ ద కంట్రీ మాత్రమే మనము వాటిని సెల్ చేయగలుగుతాము. అదే ఇంటర్నేషనల్ అనుకోండి, ఇట్ హెల్ప్స్ ఆల్ ట్రేడింగ్ కంట్రీస్ డ్రైవ్ ద బెనిఫిట్స్ ఆఫ్ స్పెషలైజేషన్. అంటే మన దగ్గర ఉన్న స్పెషలైజ్డ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్నేషనల్ ట్రేడ్ నుంచి ఏం చేయొచ్చు, we can sell for all countries. ఓకేనా, ఆల్ కంట్రీస్ కి వాటిని సేల్ చేయొచ్చు. అదే ఇంటర్నల్ ట్రేడ్ కన్నా ఓన్లీ విత్ ఇన్ ద కంట్రీ మాత్రమే మనము సేల్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, the movement of goods depends upon the development of internal transport system, especially roads and rails. ఇంటర్నల్ ట్రేడ్ లో ఏమవుతుందన్నా మనకి గూడ్స్ ట్రేడ్ అంటే ఏంటి, ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటున్నాం. సో ఈ ఇంటర్నల్ ట్రేడ్ లో ఏమవుతుందంటే బేస్డ్ అపాన్ ద రోడ్స్ అండ్ రైల్వేస్ సెక్టర్. ఇంటర్నల్ ట్రేడ్ అంటే టోటలీ ల్యాండ్ బేస్ లోనే కదా మనం ఎక్కువ యూజ్ చేసేది, కాబట్టి బేస్డ్ ఆన్ ద రోడ్స్ అండ్ రైల్స్ ఇవి ఎలా రన్ అవుతాయి, ఎలా ఫంక్షన్ చేస్తే ఆ ఏరియాలో దాన్ని బేస్ చేసుకొని మాత్రమే మనకి ట్రేడింగ్ యాక్టివిటీస్ అనేవి జరుగుతాయి. నెక్స్ట్ దీంట్లో చూసుకుంటేనా ఇంటర్నేషనల్ ట్రేడ్, ద మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ టేక్స్ యూజువల్లీ బై రోడ్, రైల్, ఎయిర్ అండ్ వాటర్ ట్రాన్స్పోర్టేషన్. సో ఇంటర్నేషనల్ ట్రేడ్ అనుకోండి, దీంట్లో 4 మెథడ్స్ లో తీసుకోవచ్చు. దట్ ఈస్ రోడ్, రైల్, ఎయిర్ అండ్ వాటర్. సో ఈ వేస్ లో మనము ఏది అయినా కానీ చూస్ చేసుకొని ద బెస్ట్ థింగ్ ఏదైతే ఉంటుందో దాని నుంచి మనము సెల్ చేయొచ్చు గూడ్స్. అండ్ లాస్ట్ వన్, the value of trade depends upon the size of population, value of production, development of banking and other supporting factors. So మనకి ఆ బిజినెస్ ఏదైతే ఉందో అది బేస్డ్ అపాన్ ద పాపులేషన్ సైజ్ అండ్ ఆ ఏరియాలో వాళ్ళ డెవలప్మెంట్ థింగ్స్ ఉంటాయి కదా, బ్యాంకింగ్ సెక్టర్ బాగుందా లేదా, మనీ మ్యాటర్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ చూసుకొని ఆ ప్రొడక్షన్ సెక్టర్ అనేది డిపెండ్ అవుతుంది. అంటే ఆ కంపెనీకి ప్రాఫిట్స్ కావాలా లాస్ కావాలా అనేది బేస్డ్ అపాన్ దట్ కంట్రీ సిచ్యువేషన్. ఎకనామికల్ గా స్టేబుల్ ఉంటే ఎక్కువ ప్రొడక్షన్ ఉంటుంది, ఎక్కువ సేల్ చేయొచ్చు మనకు, లేదు అంటే చేయలేదు. సో దట్స్ అదే మీరు ఇంటర్నేషనల్ ట్రేడ్ కనుక చూసారనుకోండి, these are restrictions imposed on free entry of goods and duties and taxes are to be paid. The value of trade depends upon these factors. So ఇక్కడ ఏమవుతుందా అంటే మనము ఒక ఎక్స్పోర్ట్ చేసామనుకోండి, కంపల్సరీ వాళ్ళు ఏం చేస్తారు, ఇంపోర్ట్ డ్యూటీ అడుగుతారు, ఆ ఏరియాలో ఉన్న ఎక్సైజ్ డ్యూటీ ఇవన్నీ కూడా అడుగుతారు. సో మనకి ఏమవుతుందన్న కాస్ట్ ఆఫ్ ద గూడ్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కదా. సో బేస్డ్ అపాన్ ద రూల్స్ అండ్ taxes levied by the government, ఆ గవర్నమెంట్ ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉందో ట్యాక్సెస్ లెవీ చేస్తుందో బేస్డ్ ఆన్ దట్ మన గూడ్స్ కి డిమాండ్ ఉందా లేదా అనేది మనము కేటగరైజ్ చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు ఫారెన్ గూడ్స్ ఇంట్రెస్ట్ లేకుండా హై ట్యాక్సెస్ అన్నారనుకోండి, మనం డబుల్ రేట్ కి పర్చేస్ చేయండి అంటే కొంటారా, కొనరు. సో దిస్ ఈస్ ద థింగ్ విచ్ మేక్స్ us a loss. సో ఈ రోజు మనం ఇంటర్నల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ గురించి డిస్కస్ చేశాం కదా. ఇట్ విల్ కమ్ ఫర్ 5 marks కంపల్సరీ. సో ఎవ్రీబడి హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.